హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ చూపించబోతున్నాను. మళ్ళీ చికెన్ గ్రేవీ, అది కూడా ఈజీ గ్రేవీ ఫ్రెండ్స్. సో అది ఎలా ఏంటి చూద్దామా మనం. ఫస్ట్ అయితే టమాటోస్ తీసుకున్నాను, చూపించేస్తాను మీకు. వెరీ ఈజీ గ్రేవీ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్, కమ్ ఆన్. సో ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు నేను జార్ తీసుకున్నాను. ఆనియన్స్ నేను ఒక 3 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్రేవీ కావాలి కదా, సో అలా. అండ్ ఇప్పుడు రెడ్ టొమాటోస్ ఫ్రెండ్స్. అండ్ కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్. కొత్తిమీర పుదీనా ఎప్పుడు కూడా చెప్తాను మీకు ప్రతి వీడియోలో. కొత్తిమీర పుదీనా గ్రైండర్ చేసేది ఉంటే చాలా ఎక్కువ వేయాలి ఫ్రెండ్స్, దీంతోనే చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఎల్లిపాయలు వేస్తున్నాను. అండ్ రెడ్ చిల్లీస్ ఒక 4 వేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే కర్డ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇది మనం గ్రైండర్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు గ్రైండ్ చేశాక నాకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను నేను, అది మీకు పేస్ట్ చూపించబోతున్నాను చూడండి. సో ఇలా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా వాటర్ అవసరం లేదు, జస్ట్ ఇట్లా ఆనియన్స్ టమాటోస్తో ఆల్రెడీ పేస్ట్ అవుతుంది, ఈజీగానే ఉంటుంది. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. ఆయిల్ పోసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్లోనే మనము గార్లిక్ పేస్ట్, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కారం కొద్దిగా చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు ప్లస్ అది గార్లిక్ వేసుకున్నాం కదా. సో లైట్గా పెప్పర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చికెన్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి ఇది కొంచెం వేగాక మనం ఆ పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఉప్పు కారం పట్టుకోవాలి కదా. సో మొన్న రెడ్ చికెన్ ఎంతమంది ట్రై చేశారు ఫ్రెండ్స్? అది చాలా ఈజీ ఉండే, అన్నీ ఒకటేసారి వేసుకొని కలిపి పెట్టేయాలి, మిక్స్ చేయాలి, అంతే ఫ్రెండ్స్. ఎంత టేస్ట్ అయింది ఫ్రెండ్స్, అదంటే సూపర్. మ్యారేజ్ డిన్నర్లలో అయినట్టే అయింది, అది సూపర్ అయింది. సో నేను ఏది చూపించినా చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది కూడా అంతే, మనం అన్ని జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. విజిల్ పెట్టుకునే వాళ్ళు విజిల్ పెట్టుకోవచ్చు, ప్యాన్లో ఉడికించుకునే వాళ్ళు ప్యాన్లో కూడా ఉడికించుకోవచ్చు. సో నేను ఎక్కువ మటుకు విజిల్ పెట్టేస్తాను, 3 to 4 విజిల్స్ పెడతాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా, అది చికెన్ బట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పేస్ట్ కొంచెం అది ముక్కకి ఉప్పు కారం పట్టాక మనం ఇది వేసుకుందాం. ఓకేనా. సో ఇలా మంచిగా కలర్ చూడండి ఫ్రెండ్స్, కారం ఎప్పుడైనా మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ పేస్ట్ వేసేస్తున్నాను. సో ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక 5-10 మినిట్స్ మంచిగా నూనెలో మగ్గాక మనం అప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. దీనికి అవసరం లేదు, ఎందుకంటే పెరుగు వేసాం కదా, సో ఊరిపోతాయి అవి.
అందుకోసం కొద్దిగానే పోసుకోవాలి, అవసరం లేదు ఎక్కువ. సో ఇలా మంచిగా ఫ్రై అవుతుందిగా ఫ్రెండ్స్, మంచిగా చూడండి ఆయిల్ ఎట్లా మంచి సపరేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాము. ధనియాల పొడి కూడా నాది ఇందులోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, మీరు డౌట్ పడకండి ధనియాల పొడి వేస్తలేను అని. సో నా ధనియాల పొడి గరం మసాలాలోనే ఉంటుంది. సో ఇలా వేసాక కొద్దిగా వాటర్ అన్నాను కదా, ఈ గ్రైండర్లోనే పోసుకున్నాను ఫ్రెండ్స్, ఇది మసాలా ఉందని. జస్ట్ పీస్ మునిగే వరకే అంతే. లిడ్ పెట్టేస్తాను ఫ్రెండ్స్, అయిపోయాక మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూద్దాము ఎక్కడి వరకు వచ్చిందో. సాఫ్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము సాల్ట్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో గ్రేవీ చూడండి ఫ్రెండ్స్ ఎంత థిక్ అయిందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఎంత ఎల్లిపాయల ఫ్లేవర్, రెడ్ చిల్లీస్ వేసాం కదా, దాని ఘాటు అండ్ పెరుగుది కొంచెం పుల్లగా సూపర్ అయింది ఫ్రెండ్స్. దీని కాంబినేషన్ లైట్గా బగారా ఫ్లేవర్ రైస్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా, ఓకేనా. కానీ అన్నీ సూపర్, లైట్గా నేను సాల్ట్ వేసాను. సో ఓకే, అంతా ఓకే. గరం మసాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.